సమయంలో ప్రార్థనకి వెళ్లే ముందుగా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదామండి. మనందరం కలిపి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదామండి. ఒక్క మాటలో చదువుదాం. ఎలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఎందుకంటే మరి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన కొరకే మనం వచ్చాం కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించే ముందుగా మన దేవుడు మన ప్రార్థనను అంగీకరించగలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఈ లోకములో ఆయన లాంటి వారు, ఆయనకి సాటి అయిన వారు ఎవరు కూడా లేరు అనే విషయాన్ని ఆయనే తెలియచేస్తూ ఈ గ్రంథంలో ఎన్నో విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు ఆయన అంత గొప్ప దేవుడు అంటే తన నమ్మిన తన ప్రజలు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఎక్కడైనా ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా మన దేవుడు మనకు సమీపముగా వచ్చే దేవుడు ఆయన. అందుకని ఈ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటున్నాడు, మన దేవుడు మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు అంత సమీపముగా ఉన్నాడు అంటున్నాడు ఆయన. అంటే ఆయనకు మొరపెట్టినప్పుడల్లా, అంటే దేవునికి మనం ప్రార్థన చేసేటప్పుడల్లా మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు అంత సమీపంగా ఉండడట. ఆయన మాత్రమే మనకంత సమీపముగా ఉండే దేవుడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా నీవు నేను సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎవరు అనేది మనం తెలుసుకోగలిగితే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఆయనకి మనం ప్రార్థించగలుగుతామండి. ఆయన ఎవరో తెలియలేనప్పుడు మనం ఎలా ప్రార్థన చేయగలుగుతాం? చాలాసార్లు మరి ప్రార్థన చేయాలని మనం ఎన్నోసార్లు దేవుడిని నమ్ముకున్నప్పటికీ కూడా ఏం చేస్తాడులే దేవుడు, అడిగితే దేవుడు ఇస్తాడంటావా, సాయం చేస్తాడంటావా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏం బాగోలేదు, సర్లే మన వ్యాధులు ఏం మనం పడదాం, దేవునికి ఏం ప్రార్థన చేస్తాం అని చాలాసార్లు మన మనసుని కఠినం చేసుకుంటూ ఉంటాం. అందుకంటే శరీర సంబంధమైన కొంత మరి సోమరితనం వల్ల కావచ్చు, లేక మనం ఏది ఎదురవుతున్న సమస్యలు కావచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితం మీదే ఇవన్నీ మరి ఒత్తిడి తీసుకొచ్చేవన్నమాట. ఎందుకంటే చాలాసార్లు చూడండి, ఒకవేళ రోజంతా మనం బాగా అలసిపోయామనుకోండి, బైబిల్ చదవడానికి ఇష్టపడం, లేక ప్రార్థన చేయడానికి ఇష్టపడం. ఎందుకంటే బాగా అలసిపోయాను, ఇంకే నా శరీరం ఏం సహకరిస్తుందిలే, ఇప్పుడు మనం ఈరోజు మనం చేయలేము అని చాలాసార్లు మనము మరి దేవుడి విషయాల్లో మనం ఎంతో వెనకంజి వేస్తూ ఉంటాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, శరీరము బలహీనమైనది, ఆత్మ మరి సిద్ధంగా అది అంటాడు. శరీరమేమో ఆత్మ మరి శరీరం బలహీనమైనది కంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైనది అంటాడు. దేవుడి విషయాల్లో మన ఆత్మ సిద్ధంగా ఉన్న శరీరము దానికి సహకరించదనమాట. అలా సహకరించకపోవడాన్ని దాన్ని బట్టి మన జీవితంలో ఎన్నోసార్లు ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవారు. చిన్న ప్రార్థనే కదా, ఈ పూట మనం ప్రార్థన చేయకపోతే ఏం జరిగిపోద్దులే, లేకపోతే ఈరోజు మనం ప్రార్థన చేయకపోతే ఏం జరిగిపోద్దులే అని మనం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ ఆ చిన్న ప్రార్థన మనం దేవుడికి చేయకపోవడం వల్ల ఎన్నో గొప్ప అపాయాల్లో మనం చిక్కుబడుతూ ఉంటాం. ఎందుకంటే ప్రతిసారి ప్రతిరోజు కూడా మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క సహాయం లేకుండా మనం బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ లోకము శత్రువు చేతిలో ఉంది కాబట్టి ఏదో ఒక రీతిగా సాతానుడు మన మీద ఎలాగైనా దాడి చేయగలిగిన వాడు. కాబట్టి సాతానికి మనం దొరకకుండా ఉండాలి అంటే దేవుని యొక్క కాపుదల మనకెంతో అవసరం. అందుకనే ఆయన అంటున్నాడు, మన దేవుడికి మనం మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు అంత సమీపంగా ఉండడు. అందుకనే మన దేవుడికి మనం ప్రార్థన చేస్తేనంట మన దేవుడు మన సమీపంగా వచ్చేస్తాడట. అంటే
సమీపము అంటే మన దగ్గరికి వచ్చేస్తాడట. ఎంత దగ్గరికి వస్తాడు అంటే, సరే మీకు ఆ మాట చూపిస్తాను. ఇక్కడ కీర్తనకారుడైన మరి ఈ కీర్తన రాసిన దైవజనుడు ఈ మాటను ఇలా చెప్తున్నాడు. ఆయన 118వ కీర్తన గ్రంథము 118వ కీర్తన 7వ వచనం అండి. 7వ వచనం, 118వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. చూసారా, ఆయన అంటున్నాడు యెహోవా నాకు సహకారి అంటే నా ప్రక్కనే ఉంటాడనమాట. ఎప్పుడు ఆయన నా సహకారిగా నాతో ఉండి నన్ను కాపాడగలిగిన వాడు, నాకు సహాయము చేయగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రి మన దేవుడు మరి జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడల్లా మన దేవుడు మనకు సమీపంగా వస్తాడట. అందుకని అంటాడు, ఆయనకి నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉంటాడు అంటాడు ఆయన. సరే మీకు ఆ మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము 145వ కీర్తన 145వ కీర్తన 18వ వచనం అండి. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మన దేవుడట తనకెవరైతే నిజంగా ప్రార్థన చేయగలుగుతారో వారికి సమీపముగా వచ్చేవాడట, మనకు దగ్గరికి వస్తాడనమాట. అంటే మన దగ్గరికి రావడం వల్ల మనకేమవుతుందంటే మనలో ధైర్యం పెరుగుతుందన్నమాట. చూడండి, మన ప్రక్కన అంటే ఎవరైనా మనం భయపడుతున్నప్పుడు మన ప్రక్కన ఎవరైనా ఉన్నారనుకోండి, కొన్నిసార్లు అంటే కదా, నాతో మీరు ఉండండి, లేకపోతే నాతో నువ్వు ఉండు. ఒకవేళ భార్య అయితే భర్తను అడుగుతుంది, భర్త అయితే భార్యను అడుగుతాడు, పిల్లలైతే తల్లిదండ్రులను అడుగుతారు, నాకు భయం వేస్తుంది నాతో ఉండు అని. ఇప్పుడు నీతో అప్పుడు ఎప్పుడైతే నీతో ఉంటారో ఆ భయం అనేది నీకు పోతుంది అన్నమాట. అందుకనే యేసు ప్రభువారి నీ ప్రక్కన ఉంటే నీకెంత ధైర్యం తెలుసా, నీకు ఏ భయము కూడా నీకు అయ్యేదన్నమాట. మీ అందరికీ తెలుసు కదా, 34వ కీర్తన అంటాడు, నేను యెహోవా యొద్ద నేను మొరపెట్టి తిని ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించను అంటాడు ఆయన. మన దేవుడు మన భయాలన్నిటిలో నుంచి తప్పించగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, నేను మీకు సమీపముగా ఉండే దేవుడను. నాకు నువ్వు మొరపెట్టినప్పుడల్లా నేను నీ ప్రక్కకు వచ్చి నిలుస్తాను, నీ సమీపముగా ఉంటాను. అలాగ ఉండడం వల్ల నీకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఒకటి, నీలో ఉన్న భయం పోతుంది. రెండవది, నేను నీతో ఉండడం వల్ల శత్రువు నీ మీద దాడి చేయడానికి ఎటువంటి అవకాశము ఉండదు. నేను నీతో ఉండడం వల్ల లేక నీ సమీపంగా ఉండడం వల్ల నా దీవెన, నా ఆశీర్వాదము నీకెప్పుడు ఉంటుందన్నమాట. అంటే దేవుడు మనతో ఉండడం అనేది ఎన్నో రకాలైన లాభాలు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మత్తయి సువార్త నుంచి ఈ 4 సువార్తల్లో యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ అన్ని సమస్యలకు పరిష్కారం దొరికింది. ఆయన లేకపోతే సమస్యలు ఉన్నాయేమో, కానీ ఆయన ఉంటే సమస్యలు ఉండవు. యేసు ప్రభువారు నీతో కానీ నాతో కానీ ఉంటే మన జీవితంలో ఎలాంటి సమస్యలైనా సరే ఆయన పరిష్కరించగలిగిన వాడు, మన సమస్యల నుంచి విడుదల చేయగలిగిన వాడు, మన కష్టం నుంచి, మన బాధల నుంచి మనల్ని విడుదల చేసి మనకు సహాయం చేయగలిగిన దేవుడు. అందుకనే ఆయన అంటాడు, నీ ప్రక్కకి నేను ఎందుకు వస్తాను అంటే నీకు సహాయం చేయడానికి, నీకు సహాయం చేయడానికి వస్తాను. నేను ఉదయకాల సమయంలో మీ కుటుంబంగా బైబిల్ చదువుతుంటే రెండవ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయంలో అంటే 5వ అధ్యాయంలో సొలొమోను మందిరాన్ని నిలబెట్టాడు. మందిరం కట్టేసిన తర్వాత మందిరాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఆ మందసాన్ని తీసుకొచ్చి దేవుని యొక్క మందిరంలో పెట్టారు. ఆ తర్వాత 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు సొలొమోను ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన మందిరం ముందు ఒక చప్టా మీద ఆయన మోకరించి ఇశ్రాయేలు ప్రజలందరికీ వినిపించినట్లుగా తన చేతులు ఆకాశం వైపు ఎత్తి అతడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎంతగా ప్రార్థన చేశాడు అంటే అంటే దీర్ఘ ప్రార్థన చేశాడనమాట. చాలా ఎక్కువ సమయం ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసి ఆయన అంటాడు, ప్రభువా, ఈ మందిరము తట్టు కానీ నీ ఇంటి వైపు కానీ తిరిగి ఎవరైతే మరి ప్రార్థన చేయగలుగుతారో వారు ప్రార్థన చేసినప్పుడు తప్పక
నీవు వారి ప్రార్థనను అంగీకరించి వారికి సహాయం చేయి తండ్రి అని వారు మరి సొలొమోను ప్రార్థన చేశాడనమాట. నీ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, బాధల్లో ఉన్నప్పుడు కానీ, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల పొందడానికి ఆకాశం వైపు నీ తట్టు తిరిగి వారు నీకు ప్రార్థన చేసినప్పుడు తప్పక నీ వారి ప్రార్థన వినాలి. వారు ఏ పరిస్థితుల్లో ఉండి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో నీ వారి ప్రార్థనను అంగీకరించి వారిని క్షమించాలి, వారి దేశాన్ని క్షమించాలి, వారి కలిగిన శ్రమల నుండి వారిని విడుదల చేయాలి, వారి దేశానికి పట్టిన ఆ క్షామమును కూడా నువ్వు పోగొట్టాలి అనే విషయాన్ని సొలొమోను ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా నేను ప్రార్థించే ముందుగా ఆయన అంటున్నాడు, ఆయనకి సమీపముగా వెళ్ళినప్పుడు, అంటే మనం ఆయనకి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు దేవుడు ఆలకించి మనకు సమీపముగా ఉండే దేవుడు. ఎందుకంటే మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు అంత సమీపంగా లేడు అంటాడాయన. ఈ 4వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ఎందుకు మోషే చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలకు రెండో మారు చెప్తున్నాడు, మనం ఎక్కడి నుంచి బయలుదేరాం, ఎక్కడి దాకా వచ్చాం, ఈ మార్గ మధ్యంలో ఎన్ని సమస్యలు మనం ఎదుర్కొన్నాం, ఎన్ని పోరాటాలు మనం చేయవలసి వచ్చింది, అయినను మన దేవుడు మనతో ఉండి మనల్ని కాపాడుతూ వచ్చాడు ఆయన. అందుకనే ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఆయన చూపిస్తాను మీకు. మీరు అంటే దేవుని యొక్క బిడ్డలు ఆయన కొరకు జీవించడం మొదలు పెడితే, ఆయన ప్రజలుగా మనం ఎప్పుడైతే అవుతామో అప్పుడే ఆ దేవుడు మన పక్షంగా ఉండి మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు అంటున్నాడు ఆయన. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 25వ వచనమండి. 2:25. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 25వ వచనమండి. నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరుపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి నీ పుట్టింప మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వనికి మనోవేదన నొందుదురు. ఆయన అంటున్నాడు, మీ గురించి వినగానే ఈ భూమి మీద ఉన్న ఎవరైనా సరే మీ భయము లేక అంటే మీ గురించి వారు భయపడతారు. రెండోది వెరుపు అంటే మీ గురించి వాళ్ళు మరి వణుకుతారు కూడా. మీ భయము మీ వణుకు వారికి ఉంటుందన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు అని చెప్పగానే ఏ దేశమైనా మీ గురించి వినగానే భయపడిపోతారు అని ఆనాడు దేవుడు వారికి చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే, మీరు నా ప్రజలు, నేను మీతో ఉంటాను, నేను మీతో ఉన్నంతకాలము ఎవరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు, ఎవరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఒకవేళ ఎవరైనా మీకు ఏదైనా చెయ్యాలి అనుకుంటే వారిని మీ చేతులకు అప్పగిస్తానేమో కానీ మీరు వారి చేతికి అప్పగించబడరు అంటాడాయన. అంటే ఈ 2వ అధ్యాయం దగ్గర నుంచి మనం చూస్తే బాషాను రాజైన ఓగును, హెష్బోను రాజైన ఈ యొక్క మరి సీహోనును, వీళ్ళిద్దరినీ కూడా బలమైన రాజులు. వాళ్ళిద్దరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు న్యాయముగా అడిగారు, అయ్యా మీ దేశము గుండా మేము దాటిపోతాము, మీ నీళ్లు త్రాగం, మీ ఆహారం తినం, మా పశువులు కానీ మేము కానీ ఏమీ తీసుకోము. కానీ ఏమైనా జరిగితే అంటే మేము ఏదైనా మీ ఆస్తిని కానీ పాడు చేసినా, మీ దగ్గర నుంచి ఏది తిన్నా మా డబ్బులు ఇచ్చే తీసుకొని తింటామే తప్ప ఏది మేము ఊరికినే తీసుకోము, అయినా అలాంటివి కూడా కొనకుండానే మీ ఊరు దాటిపోతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వనన్నారు. వాళ్ళు యుద్ధానికి బయలుదేరారు. ఎప్పుడైతే వాళ్ళు యుద్ధానికి బయలుదేరారో దేవుడు చెప్పాడు, సరే వాళ్ళ యుద్ధానికి వస్తాను అంటున్నప్పుడు మీరెందుకు భయపడుతున్నారు, వెళ్ళి యుద్ధం చేయండి, నేను మీ దేవుడును, నేను మీతో కూడా ఉంటాను, మీ పక్షంగానే నుండి మీకు సహాయం చేయగలుగుతాను, వీళ్ళండి వారిని మీ చేతికి అప్పగిస్తానని దేవుడు ఈ హెష్బోను రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగును వీళ్ళు ఇరువురిని జయించిన తర్వాత ఈ 4వ అధ్యాయంలో చెప్తున్నాడనమాట, నేను మీకు ఎలాంటి సహాయం చేశానో, మీ దేవుడినంటే ఎవరినో వాళ్ళకి అన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే మీ పేరు ఎవరు విన్నా వాళ్ళకి భయము, వాళ్ళకి వెరుపు అలాంటిది ఉంటుందన్నమాట. కారణం ఏంటంటే
మీ దేవుడు అంటే ఎవరో తెలియాలా. అందుకనే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఎవరు విన్నా భయపడిపోయేవారు. ఏంటి వాళ్ళ యుద్ధం ఇంతలాగలా చేస్తున్నారు, ఎలాగ మనం ఓడిపోతున్నాం, అసలు ఇంత గొప్ప సైన్యంతో మనం యుద్ధానికి వెళుతున్నా ఓడిపోతున్నామే, అసలు కారణం ఏంటి అంటే వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళ దేవుడు చేస్తున్నాడే తప్ప యుద్ధం వాళ్ళ కాదు. అందుకని మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం, యుద్ధము యెహోవాదే, మీరేం చేయకూడదు, మీరు నిలబడితే చాలు, ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు యుద్ధాన్ని. ఎందుకంటే మీ పక్షముగా ఉన్నవాడు అలాంటి వాడు, మిమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీవు నేను సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడు అంటే మనల్ని రక్షించి తప్పించడానికి సమర్థుడైన దేవుడు. ఎలాంటి సమస్య నుంచైనా, ఎలాంటి ఇబ్బంది నుంచైనా, ఎలాంటి కష్టం నుంచైనా మన దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన ఎంతో సిద్ధముగా ఉండే దేవుడు ఆయన. అందుకని అన్నాడు, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అంటున్నాడు ఆయన కదా. మీ అందరికీ తెలుసు, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. ఎందుకంటే ఈ భూమి మీద ఈ మాట ప్రతి క్రైస్తవుడికి కూడా ఇది తెలిసిన మాట అన్నమాట. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేసేదను. సరే, ఆయన అంటాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? నిజంగా దేవుణ్ణి అడుగుతున్నామా? నిజంగా మనం దేవుణ్ణి అడగగలిగితే దేవుడు మన ప్రార్థనను అంగీకరించగలిగిన దేవుడు, మనకు సహాయం చేయగలిగిన దేవుడు. అందుకనే ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నాకు మొరపెట్టు, నేను నీకు సమీపంగా వస్తాను, నేను నీకు నాకు మొరపెట్టు, నీకు నేను ఉత్తరం ఇస్తాను, నాకు మొరపెట్టు, నేను విడిపిస్తాను. ఇలా బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు అంటాడనమాట. దావీదు కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నేను కష్టకాలంలో ఉన్నాను, నాకు సహాయం చేయి తండ్రి అని నేను ఎప్పుడైతే దేవుని ప్రార్థన చేశానో ఆ దేవుడు నా కష్టముల నుండి, నా శ్రమల నుండి ఆయన నన్ను విడిపించి ఆయన నన్ను గొప్ప చేశాడు అంటాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం ప్రార్థన అనేది మన జీవితంలో ఒక అలవాటుగా అయిపోవాలన్నమాట. మీ అందరికీ తెలిసి ఎన్నోసార్లు చూపించాను, యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న అంటే 33.5 సంవత్సరాల్లో ఆయన సేవా జీవితం ప్రారంభించిన 3.5 సంవత్సరాలలో యేసు ప్రభువారు ఆయన ప్రార్థన అనేది తనకు ఒక వాడుక అయిపోయిందంట. ప్రతిరోజు ప్రార్థన అలవాటు అయిపోవడం వల్ల ఆ సమయానికి ఆయనకి ఎవరు చెప్పక్కరొద్దు, ఆ సమయానికి ఆయన ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాడనమాట. అంత వాడుక అయిపోయింది ఆయనకి కదా. మీకు చూపిస్తాను ఆ మాటను, లూకాసు వార్త 20. యేసు ప్రభువారు తన వాడుక చొప్పున ప్రార్థన చేయుటకు ఆయన దేవాలయమునకు వెళ్ళాడు అంటాడు ఆయన. లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 39 22:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకి వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. యేసుప్రభు వారికి వాడుక అన్నమాట. ప్రార్థన అనేది ఆయనకు ఒక వాడుక, అలవాటైపోయింది. తన జీవితంలో ప్రతిరోజు ప్రార్థించడం అనేది ఆయనకు వాడుక అయిపోయిందనమాట. ఎందుకు అంటే తన తండ్రి అయిన దేవుడి తన సహాయం చేయాలి. అందుకని తను ఏం చేయాలన్నా తండ్రి మీద ఆధారపడుతూ ఉండేవాడు. ఆ తండ్రి యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉండేవాడు. తనంతట తను ఏమీ చేసేవాడు కాదు, ఆ తండ్రిని ప్రార్థన చేసేవాడు, ఆ తండ్రి అతనికి సహాయం చేసేవాడు. అలాగా యేసు ప్రభువు వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఆయనకు వాడుకగా ప్రార్థన అయిపోయిందన్నమాట. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా అలాగ ఉండాలి. చాలాసార్లు అంటాం కదా, మన పిల్లల గురించి మనం చెప్పినప్పుడు అంటారు, ఏమండి నా పిల్లలు చాలా మంచోళ్ళు, నాకు చెప్పకుండా వాళ్ళు ఏమీ చేయరు, నాకు చెప్పకుండా ఏమీ వారు ఎక్కడికి వెళ్ళరు. ఎందుకంటే పోనీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఏం చేయాలన్నా వారు కూడా ఎలా అడుగుతారంటే, వాళ్ళు అడుగుతారు, నాన్న లేకపోతే మమ్మీ లేక డాడీ ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళమంటారా వద్దంటారా? అంటే ఆ పిల్లలు ఆ తండ్రి యొక్క తల్లి యొక్క సలహా లేకుండా, వాళ్ళ ఇష్టం లేకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్ళరన్నమాట. అలాగే దేవుడు అంటున్నాడు, మీరు నా పిల్లలు కదా, మీరు మరి నాకెలా మీరు మొరపెడుతున్నారు? నాతో చెప్తున్నారా? మీరేమైనా మీకు ఏదొచ్చినా నాతో చెప్పాలి. అది నీ సంతోషమైనా నాతో పంచుకోవాలి, నీ దుఃఖమైనా నాతోటే పంచుకోవాలి.
నీ కష్టమైన నాతోటే పంచుకో, ఎందుకంటే నీతో నేను సహానుభావం కలిగిన వాడును, నీ ప్రక్కనే ఉంటాను కాబట్టి నీతో కూడా ఉంటాడట ఆయన. ఎలాంటి దేవుడో తెలుసా? మీకు ఎన్నోసార్లు చెప్పాను, యేసుప్రభువారు లాంటి దేవుడు ఎవ్వరు లేరండి. మనం ఏడిస్తే మనతో పాటు ఏడుస్తాడట, మనం నవ్వితే మనతో పాటు సంతోషిస్తాడట, మన వ్యాధి మీద మంచం మీద ఉంటే మన బాధను పంచుకుంటాడట. నిజంగా అది మనతో ఉండడం అంటే, మనకు సమీపంగా ఉండడం అంటే ఇలాగనమాట. సరే, అందుకని అంటారు క్రీస్తుకి సంఘానికి ఉన్న అనుబంధం ఎలాంటిది అంటాడంటే, ఒక భార్యకు ఒక భర్తకు ఉన్న అనుబంధం లాంటిదన్నమాట. సంఘానికి క్రీస్తుకి ఉన్న బంధం ఎలాంటిదో అలాగే ఒక భార్యకు భర్తకు ఉన్న సంబంధము అంటే వీళ్ళిద్దరూ ఎలాగుంటారంటే అన్యోన్యత, అంటే ఇద్దరు కలిసి ఉంటారనమాట. భార్యాభర్తలు అనేవారు ఒకరి కష్ట దుఃఖంలో ఒకరు కలిసి ఉంటారు. వాళ్ళకి ఏదొచ్చినా వీళ్ళిద్దరూ కలిసి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి చూస్తారు. నీకు ఇలా జరిగింది అని భర్త కానీ, నీకు ఇలా జరిగిందని భార్య కానీ వీళ్ళెప్పుడూ సంతోషించేవారు కాదు. వీళ్ళిద్దరూ ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకొని వీళ్ళిద్దరూ కలిసి ఉండడానికి ఇష్టపడేవారు. అది కుటుంబం వ్యవస్థ అనేది. అలాగే యేసుప్రభు యొక్క సంఘము అనేది కూడా అలాంటిది. ఆ సంఘములో నీవు నేను కూడా ఒక అంగముగా చేయబడ్డాం కాబట్టి సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుడితో నీకు అటువంటి అనుబంధం ఉండాలన్నమాట. ఎప్పుడైనా ఎక్కడైనా ఆయనతో నీకు అటువంటి అనుబంధం ఉంటే నిజంగా ఆ దేవుడు నా సమస్యలను ఆయన పరిష్కరించగలిగిన వాడు. అందుకనే ఆయనకి ఎప్పుడు మన సమీపంగా ఉంటాడు ఆయన. నువ్వు మొరపెట్టినప్పుడల్లా నీ ప్రక్కకొచ్చి నిలబడేవాడు ఆయన. అలా ఉండాలి అంటే నువ్వు ఆయనతో ఉండగలుగుతున్నావా? ఆయన చెప్పినట్లుగా జీవిస్తున్నావా? ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవించకుండా ఆయనకి విరోధమైన జీవిస్తూ నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రక్కన ఎలాగ ఉంటాడు? నీకు ధైర్యం ఎలా కలుగుతుంది? అందుకనే చాలాసార్లు ప్రార్థన చేసినా మనలో అనేక రకాలైన ఆందోళనలు, అనేక రకాలైన విచారాలు, అనేక రకాలైన సమస్యలు మనం వెంటాడుతూనే ఉంటాయి. ఒకవైపు నుంచి ప్రార్థన చేస్తూనే ఉంటాము, కానీ ఈ ప్రార్థన చేస్తూనే ఈ భయాలు, ఈ ఆందోళనలు, ఈ కష్టాలు, ఈ సమస్యలు కూడా వెళ్తూనే ఉంటాం. ఇంకేంటి, మనం ప్రార్థన చేసిన దానికి మనం విడుదల ఎక్కడ పొందాం? మన సమస్యల నుంచి కానీ, మన ఇబ్బందుల నుంచి కానీ, మనకు కలిగిన వాటిల నుంచి మనం ఎక్కడైనా విడుదల పొందామా? మరి లేనప్పుడు మన ప్రార్థన ఎలా దేవుడు విన్నట్టు? అందుకని అంటున్నాడు ఆయన, ప్రార్థన జీవితం అనేది నీకొక వాడుకగా అయ్యిందనుకో. నువ్వెప్పుడూ నన్ను ప్రార్థన చేయగలిగితే, నాతో నువ్వు కలిసి ఉండడానికి ఇష్టపడితే నువ్వెంతో అభివృద్ధి చెందుకుతుంటావు అన్నమాట. ఓ క్రైస్తవ జీవితానికి ప్రార్థన అనేది ఇదొక ఎంతో సారవంతమైనది, లేక ఫలవంతమైన జీవితాన్ని జీవించడానికి ఉపయోగపడేది. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు మొరపెట్టినప్పుడల్లా నేను నీకు సమీపముగా ఉండే దేవుణ్ణు. నిజంగా నాకు మొరపెట్టాలా? నిజముగా అంటే యథార్థముగా దేవుడికి మొరపెట్టాలా? మన జీవితంలో ఎటువంటి పాపము ఉండకూడదు. ఏ చెడుతనము ఉన్నా, ఏ పాపమున్నా దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. ఇక ఎన్నోసార్లు చెప్పాను, మన పాపములు దేవునికిని మనకిని అడ్డముగా వస్తాయి కాబట్టి మనం మొరపెట్టిన మన ప్రార్థన దేవుడు విండట. ముందు నీ పాప జీవితాన్ని ఒప్పుకో, నీ చెడు జీవితాన్ని విడిచిపెట్టు, అప్పుడే నీ ప్రార్థన నేను వింటాను. అంతే తప్ప నీ చెడు జీవితాన్ని విడిచిపెట్టకుండా, నీ పాపపు క్రియలు విడిచిపెట్టకుండా నువ్వు నేను ఒకవేళ దేవుని ప్రార్థన చేస్తే ఆయన ఎలా వింటాడు? ఆయన వినడు ఆయన. అందుకనే మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన సమస్యలు ఎందుకు పరిష్కరించబడతలేదు అనేది అంటున్నాడు ఆయన. నేను నీ ప్రక్కన ఉంటే కదా నీ సమస్య పరిష్కరించబడడానికి. నేను ఎక్కడున్నాను? నీతో ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్లుగా ఉన్నావా? నేను చెప్పినట్లుగా నువ్వు జీవించలేనప్పుడు నీకు నేను ఎలా సహాయం చేయగలుగుతాను? నువ్వు చేసినప్పుడు నీ మొరకు నేను అంగీకరించి నీ ప్రక్కకు వచ్చేలా నిలుస్తాను నేను. కాబట్టి
ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, దేవుడు మనకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు ఇవ్వడం వల్లే మనం నీతి కలిగిన జనాంగంగా చేయబడ్డాం. మనలాంటి జనాంగం ఈ భూమి మీదకి లేదు. మనం మాత్రమే అంత నీతి కలిగిన జనాంగము. కాబట్టి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన చెప్పినట్లుగా నడిచి మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా అప్పుడు ఆయన మనకు సమీపంగా వస్తాడు ఆయన. అంతేకాని ఆయన మాట వినకుండా మనం ఎదురు తిరిగితే దేవుడు మనతో ఉండడు. ఆ 3వ అధ్యాయంలోనే చెప్తాడన్నమాట. వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తాడు, నేను చెప్పాను కానీ మీరు నా మాట వినలేదు. నా మాట వినకుండా మీరు ఆ దేవుడు చెప్పిన మాట వినకుండా మీరు ఆ కనాను దేశంలోనికి వెళ్ళాలని వెళ్ళారు. అప్పుడు మిమ్మల్ని ఆ అనాకీలు కానీ అక్కడున్న మరెక్కడున్న వారు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టి చంపేశారు. మిమ్మల్ని ఎందుకు చంపారు అంటే మీతో కూడా మీ దేవుడు రాలేదు కాబట్టి అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు వెళ్ళకపోవడం వల్ల వారు ఆ అరణ్యములో అంటే ఆ కనాను దేశానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆ జాతులు వారు వీరిని తరిమి కొట్టి చంపారు అంటాడు ఆయన. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 43-44 వచనాలండి. 43-44 వచనాలు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 43-44 వచనాలండి. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీలు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్మను తరిమి వర్మా వరకును షెయీరులో మిమ్మను హతము చేసిరి. సరే, మీకు ఎందుకు కష్టం వచ్చింది? ఎందుకు మిమ్మల్ని చంపారు వారు? మీరు ఎందుకు ఓడిపోయారు? మీరు దేవుడు మాట వినలేదు కదా. మీరు దేవుడు మాట వినకుండా ఆయన చెప్పినట్లు చేయకుండా మీ ఇష్టానుసారంగా చేస్తే దేవుడు మీకెందుకు సాయం చేస్తాడు? ఆయన చేయడు. ఆయన చూసారా, నిజమండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మాట వినకుండా ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు అని అన్నాడు, అయితే నేను మీతో కూడా రాను, మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు. వీళ్ళనుకున్నారు, ఆయన రాకపోతే మాకేంటి, మేము వెళ్ళలేమా, మేము యుద్ధం చేయలేమా? ఇంతకాలం ఎంతోమందిని యుద్ధం చేసి జయించిన వాళ్ళం, ఇప్పుడు దేవుని బట్టి మేము జయించామా? మేము చేస్తామని వెళ్ళలేరు. ఈ దేవుడు వారితో కూడా వెళ్ళకపోవడం వల్ల వారిని అమోరీలు ఆ కొండ నుంచి తరిమి తరిమి కొట్టి చంపేశారు వాళ్ళని. అప్పుడు అన్నారు, ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ మోషే దగ్గరికి వచ్చి ఏడ్చారు, మేము తప్పు చేశాం, మేము పాపం చేశాం, దానివల్లే ఈరోజు మాకు ఇలాంటి మరి బాధ కలిగింది, శ్రమ కలిగింది. అయితే ఇప్పుడు మేమేం చేయమంటావు? అప్పుడు చెప్పాడు దేవుడు, లేదు మీరు ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. వారు అంటున్నారు, మళ్ళీ ఇప్పుడుకొచ్చి వెనక్కి తిరగడం ఏంటి మోషే? కనాను దేశానికి దగ్గరికి వచ్చేసాం కదా, కనాను దేశానికి వెళ్ళిపోతాం, ఇంకా అంత దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరగమంటావేంటి? దేవుడు చెప్తున్నాడు, మీరు ముందుకు వెళ్ళారా వాళ్ళు చంపేసినట్టే మనం చంపేస్తారు. మనం వెనక్కి వెళ్ళామా మనం రక్షించబడతాం. దేవుడు ఎప్పుడు ఆ దేశాన్ని మన చేతికి అప్పగిస్తాడో అప్పుడు వెళ్దాం. ఆయన రాకుండా మనం వెళ్ళొద్దు, ఆయన లేకుండా మనం వెళ్ళకూడదు. అలాగే వెళ్ళామా నిశ్చయముగా మనం శత్రువుల చేతిలో చచ్చిపోతాం. వాళ్ళకి తెలుసు, దేవుడు మనతో లేకపోతే మనకు జరిగే నష్టాలు ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళు దేవుడు మాట వినడం అనేది నేర్చుకోమన్నాడు ఆయన. నేను మీతో ఉన్నానా, మీ భయము మీ వెరుపు భూమి మీద ఉన్న సకల మనుషులకు తెలుస్తుంది. మీరు నా మాట వినలేదా, నేను చెప్పినట్లుగా చేయలేదా, భూమి మీద ఉన్న జనుల యొక్క భయము బెరుపు మీకు కలుగుతుంది. అంతే.
మీరు వాళ్ళు చూసి భయపడతారు, మీరు వాళ్ళని చూసి వణుకుతారు. కారణం ఏంటంటే నేను మీతో లేనప్పుడు అంతే కదా. నేను మీతో ఉంటే వాళ్ళు భయపడతారు, నేను మీతో లేకపోతే వాళ్ళకి మీరు భయపడతారు. ఇప్పుడు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? నేను మీతో ఉండాలనుకుంటున్నారా, లేక మీతో ఉండకూడదు అనుకుంటున్నారా అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, లేదు లేదు, నువ్వు మాతోటే ఉండాలా. సరే, నేను మీతో ఉండాలి అనుకుంటే మరలా వెనక్కి తిరగండి, వెనక్కి రండి. దేవుడు చెప్పినట్లుగా మరలా ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి ప్రయాణం చేశారు. రావాల్సి వచ్చింది. ఎందుకు దేవుడు వెనక్కి తీసుకొచ్చాడు అంటే వాళ్ళకు పాఠం నేర్పించాలనుకున్నాడు దేవుడు, వాళ్ళకు చూపించాలనుకున్నాడు దేవుడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటో తెలుసా? మనం మొరపెట్టినప్పుడల్లా దేవుడు మన ప్రక్కకు వచ్చి నిలిచేవాడట, మనకు సహాయం చేసేవాడు. అయితే ఆయన మన ప్రక్కకు వచ్చి మన ప్రక్కన నిలబడాలి అంటే మనం యథార్థంగా ఉన్నామా? తనకు నిజముగా మొరపెట్టేవారికి, అంటే యథార్థముగా జీవించేవారికి ఆయన ఎప్పుడూ ఆశ్రయదుర్గమే, ఆయన ఎప్పుడూ సహాయం చేయగలిగిన వాడే. అందుకంటాడు, వారు నాకు మొరపెట్టగా నేను వారికి ఉత్తరం ఇస్తాను, వారికి కలిగిన శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తాను. వారు నా ప్రజలు, నన్ను నమ్ముకున్నవారు, నాకు ఎప్పుడు మొరపెట్టినా నేను వారి ప్రార్థన వినాలని అనుకుంటున్నాను. మరొక మాట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి ఇర్మియా ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 12వ వచనమండి, 29:12. మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేస్తూ వత్తిరని నేను మీ మనవిని ఆలకింతును అంటున్నాడు ఆయన. మీరు నాకు ప్రార్థన చేస్తారేమో అని, మీరు నాకు మొరపెడతారేమో అని నేను అనుకుంటున్నాను. మీరు నాకు మొరపెట్టినా, నాకు ప్రార్థన చేస్తే నేను మీ మనవాలకించాలనుకుంటున్నాను. అలాగలేరే, మీరు అలాగలేనప్పుడు నేను మీ ప్రార్థనలు ఎలాగింటాను? మీకు నేను ఎలా సహాయం చేయగలుగుతాను? కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, మనము నిజముగా ఆయనకి మొరపెడితే మన దేవుడు మనకు సమీపంగా వస్తాడట. ఆయన మనకు సమీపంగా ఉంటే మన శత్రువులు మనల్ని చూసి భయపడతారు, మన సమస్యలు మనల్ని చూసి దూరం అయిపోతాయి. అంతేకాదు, దేవుడు మనతో ఉంటే మనకంతా మేలే, అంటే మనకంతా సహాయం కలుగుతుంది అనమాట. అందుకని అంటాడు, ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ సర్వ సమృద్ధి ఉండగలుగుతుందట. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఆయన అంటున్నాడు, మనం నిజంగా దేవుడికి మొరపెడుతున్నామా? యథార్థంగా ఉన్నామా? మనలో పాపము లేకుండా మనం చూసుకోగలుగుతున్నామా? అలాగుంటే చాలు. నువ్వు మొరపెట్టాలే కానీ ఎప్పుడు ఎక్కడ ఏ స్థలంలో నువ్వు మొరపెట్టినా నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఎట్టాడు విని నీకు సహాయం చేయడానికి పరలోకం నుండి తన దూతను పంపించగలిగిన దేవుడు ఆయన. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు మొరపెడితే వెంటనే నీకు సహాయాన్ని పంపించగలిగిన వాడు. ఇక ఎన్నోసార్లు చెప్పాను, దానియేలు గ్రంథంలో షద్రకు, మేషకు, అబేద్నెగోలని కట్టుకున్న బట్టలతో కాళ్ళు చేతులు కట్టేసి బలవంతులైన వారు ఆ అగ్నిగుండంలోనికి విసిరేశారు. రాజుకు అత్యాగ్రహం కలిగింది, భయంకరమైన కోపం వచ్చింది రాజుకి. ఎలాగున్న వాళ్ళని అలాగే పారేయండి అగ్నిలో అన్నాడంతే. ఎలాగున్న వారిని అలాగే విసిరేశారు. అక్కడ అంటాడు ఆయన, అంత బలవంతులైన వారు ఇసిరిన వారే కాలిపోయి చచ్చిపోయారట. కానీ షద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడగానే దేవుని యొక్క దూత అగ్నిగుండంలో వారికంటే ముందుగా వచ్చి అగ్నిగుండంలో వారికి ఏ హాని కూడా కలగకున్నట్లుగా, వారికి ఎటువంటి ప్రమాదము జరగకున్నట్లుగా, వారు తలెంట్రుకు కూడా కాలకున్నట్లుగా దేవుడు వారిని కాపాడాడు. చూడండి, అంటే దేవుని ప్రజలుగా నువ్వు ఉండగలిగితే నీకంటే ముందుగా దేవుడు తన దూతలు పంపించి ఏ అపాయము రాకుండా, ఏ తెగులు సమీపించకుండా ఆయన దూతలు నిన్ను కాపాడుతూ ఉంటాయి. అందుకని అంటాడు, నిన్ను గురించి నా దూతలకు ఆజ్ఞాపిస్తాను, వారు నిన్ను రేయింబగల్లో కాపాడుతూనే ఉంటారు. నీకే అపాయము రాకుండా నీకు తోడుగా ఉంటారు. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం వారు.
పరిష్కారం. కాబట్టి ఈ రాత్రి ప్రార్థన అనేది మన జీవితంలో ఒక వాడుకగా అయిపోవాలా. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం ఎంత ప్రార్థించగలుగుతామో మన ప్రార్థన మనకంత బలాన్ని చేకూరుస్తుందన్నమాట. అందుకనే ఈ కీర్తనకారుడైన 46వ కీర్తనలో కూడా అంటాడు, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉంది. నీ ప్రార్థన నీకు తోడు, నీ ప్రార్థన నిన్ను కాపాడేది. కాబట్టి ప్రార్థించడము అనేది మన జీవితంలో మర్చిపోకూడదు. రెండవదిగా మన జీవితంలో ప్రార్థన అనేది ఒక వాడుకగా అయిపోవాలన్నమాట. ఒక దినచర్య. ప్రతిరోజు మన పనులు ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతామో ప్రార్థన అనేది కూడా ఒక దినచర్య అన్నమాట. ప్రతిరోజు ఇది ఎవరు చెప్పక్కర్రద్దు. నువ్వు ప్రార్థన చేసుకున్నావా, నువ్వు బైబిల్ చదివావా, నిన్నెవరు అడగక్కర్రద్దు. ఇది నీ దినచర్య. ప్రతిరోజు ఇది నీకు అలవాటైపోవాలన్నమాట. ఒక దేవుని బిడ్డగా ప్రతిరోజు ఈ యొక్క వాడుకను నువ్వు ఎప్పుడైతే చేసుకుంటావో, దేవుని సంగతుల గురించి, దేవుడి గురించి నువ్వు ఎప్పుడైతే సాధకం చేయగలుగుతూ ఉంటావో, నీకు అలవాటు అయిపోతూ ఉంటుందో, అప్పుడే నీ దేవుడు అంటే ఆ యేసు ప్రభువారు నీ అవసరాలు కూడా తీర్చగలిగిన వాడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా దేవుళ్ళలో జీవించగలుగుతావో నీ భౌతికమైన సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క బిడ్డలుగా మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు అంత సమీపంగా లేడు. ఆ దేవుడు మన పక్షంగా ఉండి మనతో ఉండి మన శత్రువులతో పోరాటం చేయగలిగిన వాడు. మన దేవుడు మనతో ఉండి మనకు సహాయం చేయగలిగిన వాడు. మన దేవుడు మనతో ఉండి మన భయాలన్నిటినీ పోగొట్టగలిగిన వాడు. అంతేకాదు, మన దేవుడు మనతో ఉన్నాడా? మన కష్టములో, మన దుఃఖములో, మన సమస్యల్లో మన బాధను పంచుకునేవాడు ఆయన. అలాంటి మంచి దేవుడు. అందుకన్నాడు, ఇలాంటి దేవుడు భూమి మీద ఎక్కడా లేడు. మీరు నమ్ముకున్నలాంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, ఇలాంటి దేవుడు భూమి మీద ఎక్కడా లేడు. మీరు నమ్మండి ఇప్పటికైనా. అలాంటి దేవుడు మీరు కలిగి ఉన్నారు. అలాంటి దేవుడు మిమ్మల్ని పట్టుకున్నాడు. కాబట్టి మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్లు ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు అంత సమీపంగా లేడు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా మనం ప్రార్థన దేవుడు వింటున్నాడా? మనం మొరపెట్టినప్పుడు ప్రభువు మన పక్షంగా ఉంటున్నాడా? మనం మొరపెట్టినప్పుడు ప్రభువు మన ప్రక్కన నిలుస్తున్నాడా? ఒకవేళ ఆయన ఉంటే మన భయాలు పోయాయా? మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? మనల్ని చూసిన వారు మనల్ని చూసి భయపడగలుగుతున్నారా? ఇలాగ కాకపోతే, దేవుడు మన ప్రార్థన అంగీకరించకపోతే మనకు సహాయం లేనట్టే. కాబట్టి ఈరోజు మరలా ప్రభు దగ్గరికి వెళ్ళే ముందుగా, ప్రభువా నిజమే, నీకు నిజముగా మొరపెట్టే వారికి నువ్వు ఎప్పుడూ సమీపంగా ఉండే దేవుడివి. నువ్వు ఎవరితో అయితే ఉంటావో వాళ్ళ కష్టాలు కానీ, వాళ్ళ బాధలు కానీ, వాళ్ళ భయాలు కానీ ఇవన్నీ తొలగిపోతాయి అంటున్నావు. నిజమే. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో నువ్వు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఆ రీతిగానే ఎంతో ధైర్యంగా నిలబడగలిగారు. వారిని చూసి శత్రువులు భయపడ్డారు. కానీ నా జీవితంలో నేను నిజంగా నీతో ఉన్నానా, లేక నువ్వు నాతో ఉన్నావా? నేను ఎన్నోసార్లు నీకు మొరపెడుతున్నప్పుడు నా మొర నీ సన్నిధికి చేరుతుందా? ఒకవేళ చేరుంటే, నా ప్రక్కన నువ్వు ఉంటే నాకు ధైర్యం ఉండేదే. నాకేంటి, నా దేవుడు ఉన్నాడు, నా దేవుని దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకుంటాను, నా దేవుడు నా సమస్యలు పరిష్కరించగలిగిన వాడని మనం నిజంగా ఎంత ధైర్యంగా ఉండగలుగుతాం. కాబట్టి కనికరించు. అనేక సార్లు ఇశ్రాయేలు వలె నేను కూడా నీ మాట వినకుండా ఎన్నోసార్లు నేను దుఃఖపెట్టాను. యథార్థత లేని జీవితంతో నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన వెళ్ళలేదు. అందుకనే ఎక్కడైతే నేను తప్పిపోయాను, ఎక్కడైతే నా జీవితంలో యథార్థత లేదో, ఎక్కడైతే నేను దుఃఖపెట్టానో వాటిని నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. నా ప్రార్థన అంగీకరించి, నా ప్రార్థనకి జవాబును అనుగ్రహించి, ప్రభువా నా పక్షంగా నువ్వు ఉండు, నా ప్రక్క కూర్చొని నిలబడు, నా సమస్య నుంచి నన్ను విడిపించు అని ప్రభువుకి మన కష్టాలు చెప్పుకుందాం. మొట్టమొదటిగా సంఘం యొక్క సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇది సంఘ ప్రార్థన కాబట్టి సంఘము కొరకు ప్రార్థన చేద్దాం. సంఘం అంటే ఇది మన నలుగురిమే కాదు, ప్రపంచం నలుమూలల దేవుని యొక్క రక్తం ఇచ్చి కొనబడిన
ఈ సార్వత్రిక సంఘములు అంటకట్టబడిన ప్రతి విశ్వాస కుటుంబాన్ని దేవుడు కాపాడి వారి సమస్యల నుంచి, వారి ఇబ్బందుల నుండి, వారి కష్టాల నుంచి దేవుడు విడిపించి ఆత్మీయంగా దేవుడు వారిని బలపరిచేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే ప్రార్థన చేద్దాం. రెండవదిగా మరి ఎన్నో కోట్ల మంది రక్షణ లేని వారు ఉంటున్నారు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. మూడవదిగా రక్షించబడి సాతాను చేతిలో బంధించబడి రక్షించబడి మరి చాలామంది సాతాను చేత మోసగించబడి తప్పుడు బోధల్లో, తప్పుడు బోధకుల చేతిలో బంధించబడ్డారు. వారిని కూడా దేవుడు మరి మోసకరమైన పరిస్థితి నుంచి విడిపించి దేవుడు ఆత్మీయంగా వారి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించట్లో ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి దేవుడు సమాధానము, శాంతిని, నెమ్మదిని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అంతేకాదు పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయగలుగుట్లు స్వార్థపూరితమైన మనసు నుంచి వారిని విడిపించి నిస్వార్థంగా దేవుని ప్రజలకు సేవ చేసే మరి ప్రజలను రక్షించేలాగా, ప్రజలకు పరిపాలన చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే వారు కూడా రక్షణ పొందుట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ప్రపంచ దేశాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకుల కొరకు ప్రార్థించండి. వారికి దేవుడు కావలసిన ప్రతి అవసరతను తీర్చి, వృద్ధాప్యులు ఉన్న వారికి పునరుద్ధాన శక్తిని, అనారోగ్యంతో ఉన్న వారికి దేవుడు స్వస్థతను అనుగ్రహించి దేవుని యొక్క సంఘాలను దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే తిరిగి ప్రార్థన చేయండి. తిరిగి మన దేశంలో, ప్రపంచ దేశాల్లో దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలను ఇబ్బంది పెడుతూ ఈ ఆర్ఎస్ఎస్ వారు, శివసేన, బజరంగ దళ వారు, విశ్వ హిందూ పరిషత్ వారు, బీజేపీ వారు, ఇంకా అనేక తెగల వారు ఉంటున్నారు. వారిని కూడా దేవుడు సంధించి వారి రాత్రి హృదయాన్ని తీసివేసి దేవుని తెలుసుకునేలాగా ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే హింసించబడుతున్న దేవుని బిడ్డలకు కావలసిన ఆదరణ, ధైర్యాన్ని, నెమ్మదిను, స్వస్థతను అనుగ్రహించి వారిని కూడా దేవుడు కాపాడేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఇశ్రాయేలు దేశం కొరకు ప్రార్థన చేయండి. వారి చుట్టూ ఎంతో భయంకరంగా యుద్ధం జరుగుతుంది. వారు కూడా దేవుడి లేఖనాలు నెరవేర్చబడడం కొరకే తిరిగి మందిరం కట్టబడాలి. వారి ఆర్థిక పరిస్థితులు కూడా దేవుడు చక్కపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి హైదరాబాద్ నెబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే నర్సిపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగులూరు పాకలు, కాపవరం, ఇలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతంలోను, అలాగే విజయనగరం, జర్జంపేట, వాడింగి, బొబ్బిలి, కెల్లా, కురుపమ్మ, గూరు, చోడవరం, వడ్డాది, లంకిలపాలెంలో ఉన్న విశ్వాసం కూడా దేవుడు కాపాడబడేలాగా అక్కడ సేవ చేస్తున్న దాసులైన కుటుంబాల ప్రతి అవసరం తీర్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఎలీశ్రము, రాజవొమ్మంగి, కొండపల్లిలో జరుగుతున్న పరిచర్య కొరకు అక్కడ ఉన్న విశ్వాసులు కూడా ఆత్మీయమైన క్షేమాభివృద్ధి చెందేలాగా ప్రార్థన చేయండి. స్థానిక నర్సీపట్నం కొరకు ప్రార్థన చేయండి. దేవుడి మందిరానికి వస్తున్న దేవుని ప్రజలు ఆత్మీయంగా బలపడేలాగా, వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచేలాగా, దేవుడు కావలసిన ప్రతి అవసరతను తీర్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం తిరిగి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మందిరం చుట్టూ రక్షణ లేని వారిని దేవుడు రక్షించేలాగా ప్రార్థన చేయండి. ఇలాగా బలహీనంగా అనారోగ్యంతో ఉన్న సువర్ణరావు గారిని, సలోమి గారిని, కృపారావుని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, సుజాత గారిని, ఇంకా సదరు రూత్ సిస్టర్ గారిని, సదరు వసంతానికి కనికరించండి. వారిని దేవుడు స్వస్థపరిచేలాగా. అలాగే మన వ్యక్తిగతంగాను, మన కుటుంబంగాను మన సమస్యల కొరకు ప్రార్థించండి. ఇలాగా మందిరానికి ఉన్న ప్రతి అవసరం దేవుడు తీర్చేలాగా. గత 2 దినాలుగా కరెంట్ అంతా కూడా వైరింగ్ అంతా మార్చాం. వైరింగ్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. అలాగా ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రార్థన చేయండి. ఇంకా మందిరాన్ని ఏ రీతిగా చేయాలో వాటన్నిటిలో ప్రభు సహాయం చేసేలాగా కొంత సమయం మన వ్యక్తిగతంగాను, మన కుటుంబంగాను ఉన్న సమస్యల కొరకు ప్రార్థిస్తాం. ఆ రీతిగా కొద్ది క్షణాలు ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిచర్య కొరకు, తిరిగి మన వ్యక్తిగతంగా, మన కుటుంబంగా మన సమస్యల కొరకు కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం ప్రార్థించుకుందాం.